హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాతో ముచ్చట్లు. ఈరోజు మనం పిండి దోశ ఎలా చేయాలో చూద్దాం. దోశ అంటే బియ్యం పిండి దోశ అండి. ముందుగా పెనంపై ఆయిల్ వేసి అట్లా పిండిని పోసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి పోస్తే బాగుంటుంది. అట్లా పిండి పోసిన తర్వాత దాని మీద ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాలనివ్వాలి. ఇట్లా ఇలా కాలిన తర్వాత దానిని తిరిగేయాలండి. తిరగేసిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత మంచిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది మన పిండి దోశ. ఈ దోశలు మా ఇంట్లో చాలా ఇష్టం అండి, మా పిల్లలకి మా వారికి. అండ్ ఈ పిండి ఎలా కలపాలంటే బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి, ఉప్పు, కారము, కొద్దిగా జీలకర్ర, ఆనియన్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను చూపించిన కన్సిస్టెన్సీలో వస్తే పిండి మీకు రెడీ అయిపోతుందండి. అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై